జానకి అరెస్ట్ అయిందని రామలక్ష్మి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శౌర్య అన్నం ప్లేట్తో రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. రామా, నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు, తిను రామా అని శౌర్య బతిమలాడుతూ ఉంటాడు. అమ్మ అరెస్ట్ అయ్యింటే నాకు ఎలా తినాలనిపిస్తుంది సార్ అని రామలక్ష్మి బాధపడుతూ ఏడుస్తుంటుంది. రామా, నేను ఒక మాట చెప్పనా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. ఏంటో చెప్పండి శౌర్య సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పిన తర్వాత నువ్వు నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు, అలా అంటేనే చెప్తాను అని శౌర్య అడుగుతూ ఉంటాడు. సరే చెప్పండి, నేనేం కొట్టను తిట్టను అని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఆద్య హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది రామా అని శౌర్య చెప్తూ ఉంటే రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆద్య కూడా జానకిని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సీను ఆద్య దగ్గరికి వస్తాడు. ఆద్య, నువ్వు అత్తయ్యని ఎలా విడిపించాలో చూస్తున్నావు కదా, నేను నీకు ఒక మాట చెప్పనా, నువ్వు నన్ను ఏమీ అనకూడదు అని అంటూ ఏంటో ముందు చెప్పు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. నువ్వు రామ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం ఆలోచించవా అని సీను అంటాడు. ఇక వెంటనే ఆద్య చేతిలో ఉన్న సాంబార్ని మొత్తం కూడా సీనుపై పోసేస్తుంది. సీను, నాకు తెలుసు ఇలా జరుగుతుందని, నాకు తెలిసి కూడా ఇలా మాట్లాడటం అవసరమా అని అనుకుంటూ ఏం చేద్దాం, ఇక కడుక్కోవటమే మిగిలింది అని బావి దగ్గరికి వెళ్ళి కడుక్కుంటూ ఉంటాడు. అప్పుడే శౌర్య కూడా అక్కడికి వస్తాడు. బ్రో, ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు అని శౌర్య అడుగుతూ ఉంటే సాంబార్ బ్రో అని అడుగుతూ ఉంటాడు శౌర్య. అప్పుడే ఇక శౌర్యని సీను బాగా గమనిస్తూ నీ పైన రైసా బ్రో అని అడుగుతూ, నీ మొహానికంతా రైసే అంటుకుని ఉంది కదా అని ఇక సీను అడుగుతూ ఉంటాడు. అవును బ్రో, నా మొహం పైన రైసే ఉంది అని చెప్తూ ఉంటాడు శౌర్య. నా మొహం మీదేమో సాంబారు, నీ పైనేమో రైస్, సరిపోయింది బ్రో, కానీ నువ్వు కూడా వచ్చి కడుక్కో అని సీను శౌర్య ఇద్దరు కూడా ఇక ఆద్య రామలక్ష్మిల చేతుల్లో సాంబారు అన్నం పోసుకున్నందుకు ఇద్దరు కూడా బావి దగ్గర నిల్చొని కడుక్కుంటూ ఉంటారు.